ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? దేవుడు బైబిల్ గ్రంథంలో తన చిత్తం ఏంటో తెలియజేశాడు. అలా తెలియజేయబడిన ఆయన చిత్తం తన గ్రంథంలో రాయించి తన చిత్తాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం గమనించగలం. దీన్ని ఏమంటారంటే బయలుపరచబడిన దేవుని చిత్తం. ఆల్రెడీ దేవుడు తన చిత్తాన్ని తన గ్రంథం ద్వారా ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇది బయలుపరచబడిన దేవుని చిత్తం. అలాగే బయలుపరచబడిన దేవుని చిత్తం కూడా ఒకటి ఉంది. అది ఎలా తెలుసుకోవాలి? మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు తన గ్రంథంలో తన చిత్తం ఏంటో రాశాడు, అది ఓకే. అది గ్రంథాన్ని చదివితే, గ్రంథాన్ని నేర్చుకుంటే ఆయన చిత్తం ఏంటో ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటానంటే బయలుపరచబడని దేవుని చిత్తం ఏమిటి? ఉదాహరణకి ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. వ్యాపారం చేయడం దేవుని చిత్తమా, వ్యాపారం చేయకుండా ఉండడం దేవుని చిత్తమా? ఇలాంటి విషయాలు బైబిల్లో రాయబడవు. వ్యాపారం చేయడం చేయకూడదనే ఈ విషయం, నువ్వు వ్యాపారం చేయాలా చేయకూడదనే విషయం బైబిల్లో ఉండదు. దీన్ని ఏమంటారు? బయలుపరచబడని దేవుని చిత్తం. బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని ఎవరైనా తెలుసుకుంటారు, చదివితే అర్థమైపోద్ది. నేను చెప్తే మీకు అర్థమైపోతుంది. బయలుపరచబడని దేవుని చిత్తం ఒకటి ఉంది, దాన్ని కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక అమ్మాయి నేను వివాహం చేసుకోవాలి అనుకున్నాను కొద్దిసేపు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలన్నది దేవుని చిత్తమా కాదని ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి భాగ్యవతిని నేను పెళ్లి చేసుకోవాలి అన్న సంగతిని ఎలా తెలుస్తుంది? అది దేవుని చిత్తమా కాదని ఎలా తెలుస్తుంది? గ్రంథంలో లేదు. గాబ్రియల్ భాగ్యవతిని పెళ్లి చేసుకోవాలని గ్రంథంలో ఉంటే ఓకే, దేవుడు చెప్పాడు, చేసుకోవచ్చు. ఇలా తెలియబడని దేవుని చిత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఉద్యోగం చేయాలా చేయకూడదా? ఉద్యోగం చేయాలా దేవుని సేవ చేయాలా? ఇందులో దేవుని చిత్తం ఏది? నేను చదువుకున్నాను, ఉద్యోగం కూడా చేయగలను. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలా దేవుని సేవ చేయాలా? దేవుని సేవ చేయడమే దేవుని పని కనుక దేవుని సేవ చేయడమే దేవుని చిత్తం అనుకుంటా. కాదు. అలా అనుకుంటే ఉద్యోగాలు ఎవరు చేయకూడదు. అందరూ ఏం చేయాలి? అందరూ దేవుని పని అందరూ దేవుని సేవకులు అయిపోవాలి దేవుని చిత్తం అనుకుంటే విశ్వాసులు ఉండరు, ఇంకా సువార్థికులు ఉండరు, ఇంకా సంఘ పెద్దలు ఉండరు, ఇంకా ఉద్యోగస్తులు ఉండరు, ఇంకా ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారా? ఉంటారు. కనుక అందరూ సేవకులు అయిపోవాలన్నది దేవుని చిత్తం కాదు. అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళని దేవుని చిత్తం కాదు. అందరూ వ్యాపారం చేసేవాళ్ళని దేవుని చిత్తం కాదు. ఏంటి దేవుని చిత్తం మనకు తెలియాలంటే బయలుపరచబడని దేవుని చిత్తం ఏంటో కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. కనుక ఈరోజు ఏం చేద్దామంటే బయలుపరచబడిన దేవుని చిత్తం ఏంటో చూద్దాం. కుదిరితే వచ్చే వారం బయలుపరచబడని దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు తన గ్రంథంలో రాయించిన దేవుని చిత్తం ఏంటి మన ఎడలని మనం ఆలోచిస్తున్నప్పుడు, ప్రతి విశ్వాసి దేవుని చిత్తాన్ని జరిగించాలి. ప్రతి విశ్వాసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, అలాగే దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇప్పుడు నువ్వు జరిగించాలంటే ముందేం చేయాలి? తెలుసుకోవాలి. ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి? ఎందుకు దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనంతా పరిశీలన చేయగలిగితే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. ఇక్కడ రాయబడుతున్న ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం జరిగించాలి? దేవుని చిత్తం జరిగించాలి. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం జరిగించాలంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఎంతమంది తమను తాము సమర్పించుకుంటున్నారు అని మనం ఆలోచించగలిగితే, దేవుని చిత్తాన్ని జరిగించడానికే తమను తాము సమర్పించుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మనం దేవుని చిత్తాన్ని జరిగించాలంటే ముందు దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? జరిగించడానికి సమర్పించుకోవాలి. ఓ టార్గెట్ లేకుండా మనం టార్గెట్ ఏం చేయలేం, రీచ్ అవ్వలేం. ఏదో గోల్ ఉండాలి కదా. ఇప్పుడు
ఇప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించాలన్న ఆ గోల్ మనకు ఉండాలి. ఆ గోల్ ఉన్నప్పుడే ఆ చిత్తాన్ని మనం ఏం చేయగలుగుతాం, జరిగిస్తాం. సహజంగా వచ్చి చాలా మంది వెళ్ళిపోతుంటారు. అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకంటూ ఏమి లేదు. మేము ఎలాగైనా దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని మాట ప్రకారం బతకాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలని ఏమి లేదు. వాళ్ళకి గోల్ లేదు. అంటే గోల్ ఉన్నోడు చదివే విధానం అలా ఉంటుంది, ఏ గోల్ లేనోడు చదివే విధానం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు సహజంగా వచ్చి కూర్చుంటారు, ఏదన్నా మొదటి ప్రసంగాలు చెప్పమని చెప్తారు, ఎప్పుడన్నా అవకాశం ఉంటే చెప్తారు, ఎప్పుడో ఒకసారి మొదటి ప్రసంగం చెప్తారు. కనుక మీరు రోజు ఏం చేయరు, బైబిల్ చదవరు. ఎప్పుడో ఛాన్స్ వస్తుంది కనుక ఏదో ఒక పాఠం కొన్ని విషయాలు రాసుకుంటారు. కానీ నాదలా కాదు, ప్రతి వారం చెప్పాలి, ప్రతి ప్రార్థన చెప్పాలి. నేను మీలా చదివితే కుదరదు. నా గోలు వేరు, మీ గోలు వేరు. అంటే ఏదో గోల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఎక్కువగా కష్టపడడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించాలి అని మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇవి రెండూ చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలన్న ఒక సమర్పణ మనకు ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతుంటారు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి సమర్పించేసుకున్నారంట. అందులో ఒక వ్యక్తి దావీదు. ఆయన ఏం మాట్లాడుతాడో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు పరిశీలన చేయగలిగితే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఆయన ఏం చెప్తున్నాడంటే నీ చిత్తం నెరవేర్చుట నాకేంటి సంతోషం. మనం ఏదో ఒక మంచి ఊరు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. మనకు కావాల్సింది ఏదో కొనుక్కొని మనం ఆనందపడుతుంటాం, మనకు కావాల్సింది ఏదో ఒకటి తిని మనం ఆనందపడుతుంటాం. ఏంటయ్యా దావీదు నీ సంతోషం అంటే, ఆయన అంటున్నాడు నీ చిత్తాన్ని జరిగించడమే నాకు. అంటే ఆయన ఎలా కమిట్మెంట్ అయిపోయాడంటే, నీ చిత్తం తప్ప నా జీవితంలో ఏది నాకు అవసరం లేదన్నట్లుగా దావీదు దేవుని చిత్తానికి ఏం చేసుకున్నాడు, సమర్పించేసుకున్నాడు. దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము. దేవుని చిత్తాన్ని జరిగించడమే సంతోషంగా ఆయన భావిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడో కూడా దావీదు జీవితంలోకి మనం చూడగలిగితే, అదే కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు, అంటే నీ చిత్తానుసారంగా నేను ఎలా బ్రతకాలో నేర్పించవా. ఏంటి ఏమని చేస్తున్నాడు ప్రార్థన? దేవా నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు ఆరోగ్యం బాగు చేయమని అడగట్లేదు. దేవా మా పరిస్థితులు బాగోలేవు, మా పరిస్థితులు చక్కదిద్దామని అడగట్లేదు. అంటే మనం ఇలాంటి ప్రార్థనలు చేస్తాం. మా పరిస్థితులు బాగలేదండి, నాకు ఆరోగ్యం బాగలేదండి, వ్యాపారం కొంచెం డల్గా ఉందండి, మేము మా పిల్లలు చదువుకుంటున్నారండి, మా పిల్లలు ఇలాంటి ప్రార్థనలు చేస్తాం. కానీ దావీదు చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన అంటే, దేవా నీ చిత్తం నేను జరిగించాలనుకుంటున్నాను, ఆ చిత్తాన్ని నాకు నేర్పించవా. అంటే ఏ రోజున ఇలాంటి ప్రార్థన చేస్తాం మనం? అసలు ఇలాంటి ప్రార్థన చేయాలన్న సంగతి మనకు తెలీదు. ఎందుకు తెలియదు అంటే, మనం దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనల్ని మనం ఏం చేసుకోలేదు, సమర్పించుకోలేదు. దేవుని చిత్తానికి నువ్వు సమర్పించుకున్నావు అనుకో, చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావనుకోండి, చిత్తం ఏంటో జరిగించడానికి ఏం చేస్తావు, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తావు. చిత్తం జరిగిస్తేనే పరలోకం. అదే చెప్తున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే. అంటే పరలోకం వెళ్ళాలంటే తండ్రి చిత్తం జరిగించాలి, తండ్రి చిత్తం జరిగించాలంటే తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని 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 నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. అంటే దేవుని చిత్తానికి తనను తానే దావీదు ఏం చేసుకుంటున్నాడు, సమర్పించుకుంటున్నాడు. అంటే ఒక గోల్ ఉంది ఆయనకు, ఎలాగైనా దేవుని చిత్తం ఏం చేయాలి, జరిగించాలి, పరలోకి వెళ్ళిపోవాలి. ఆయన గోల్ వేరు. అలాంటి గోల్తో బతుకుతున్నాడు కనుకనే దావీదు కోసం దేవుడు అన్న మాట్లాడి చెప్పనా, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ అన్ని ఉద్దేశాలు నెరవేర్చాడంటే, అంటే దావీదుకు దేవుని ఉద్దేశాలన్నీ బాగా తెలిసి, ఎలా తెలిసి నేర్చుకున్నాడు. ఆయనకు గోల్ ఉంది కనుక, ఆయనకు గోల్ ఉంది కనుక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు తెలుసు కదండి, చాలా కష్టం, చాలా కష్టపడాలి. వాళ్ళు నిజంగా గోల్ పెట్టుకుంటారండి, వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళు ఎంతో శ్రమిస్తారు, రాత్రనక పగలనక చెందుతూ ఉంటారు. వాళ్ళు ఓ టార్గెట్ పెట్టుకుంటేనే దాన్ని రీచ్ అవ్వగలం. ప్రతి ఓడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎలా అవుతుంది, కష్టం. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే, పెద్ద చదువుల్లో మనం ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే కష్టపడాలి, గోల్ ఉండాలి. ఆ గోల్ ఉన్నవాడికి ఏమవుతుందంటే, అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఏం చేస్తాడు, ముందుగానే గ్యాదర్ చేస్తాడు. ఖచ్చితంగా
ఆ సమాధానాలు ఆ ఎగ్జామ్లో ఖచ్చితంగా పెట్టగలుగుతాడు. దావీదు దేవుని చిత్తాన్ని మొత్తం జరిగించేశాడంట, దేవుని ఉద్దేశాలన్నీ జరిగించేశాడంటే జరిగించక ముందే దేవుని ఉద్దేశాలన్నీ దావీదు తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడంటే ఆయనకు గోల్ ఉంది, నేను దేవుని చిత్తం ఏం చేయాలి, నెరవేర్చాలి. దావీదు జీవితాన్ని చూస్తున్నప్పుడు దావీదు దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఒక దావీదే కదండి, మరొక ఆయన కనబడుతుంటాడు, ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనను తానే సమర్పించుకున్నాడండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ పదాలు చూస్తుంటే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి పదాలు ఎప్పుడు మాట్లాడడం, అలాంటి పదాలు మాట్లాడే చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తొదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆకలి అన్నాడు. యేసు ఆకలేస్తుంది అని శిష్యులు తెస్తే శిష్యులు ఊర్లోకి వెళ్ళి ఆహారం తెద్దామని వెళ్ళారు. ఈలోపు సమరయ స్త్రీతో మాట్లాడాడు, సమరయ స్త్రీని మార్చేశాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా శిష్యులు వచ్చి, దేవా ఆహారం అన్నావు కదా తీసుకొచ్చామంటే ఆయన ఏమన్నాడు, దేవుని నన్ను భూమి మీదకి పంపించాడు, ఆయన పనిని జరిగించడమే నాకేంటి ఆహారమై ఉన్నది. అంటే ఆహారం లేకపోతే ఏం కాదు, ముందు ఏం చేస్తాను, నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తాను. అంటే ఆహారాన్ని పక్కన పెట్టి, ఆకలిస్తున్న వ్యక్తి ఆహారాన్ని పక్కన పెట్టి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మనం ఆహారమా దేవుడు అంటే ఏమంటాం, ముందు తినే సొత్తన అయ్యారు అంటాం ఏమండి, నిజమండి. కుటుంబమా దేవుడు అంటే ఏమంటాం, ముందు కుటుంబం అంటాం, తర్వాత దేవుడు అంటాం. కానీ శిష్యుల జీవితాలు మీరు చూడండి, సమస్తాన్ని ఏం చేశారు, దేని కొరకే అంటే దేవుని చిత్తాన్ని జరిగించడం కొరకు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు వారు కానీ దావీదు కానీ వాళ్ళు ఓ ప్రముఖమైన స్థానాన్ని దేనికి ఇచ్చారంటే, ఒక ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి ప్రాధాన్యత వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి తమను తామే ఏం చేసుకున్నారు, సమర్పించుకున్నారు. యేసుక్రీస్తు వారి మాటలన్నీ మీరు గమనించండి, అన్ని ఇలా ఉంటాయండి, అన్ని ఇలా ఉంటాయి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం, నా అంతటా నేనేమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చెయ్యగోరిదును గాని నా ఇష్ట ప్రకారముగా చెయ్యి గోరను గనుక. అసలు నా ఇష్టం అంటూ నేనేమి చేయను, నేను ఏదన్నా చేస్తే అదేం చేస్తాను, దేవుని చిత్తమే. ఇప్పుడు నా చిత్తమా దేవుని చిత్తమా అంటే నేను దేవుని చిత్తాన్ని చేస్తాను అంటున్నాడు యేసు. యేసుని నమ్ముకున్న మనం మాత్రం ఏం చేస్తాం, నువ్వు ఏ చిత్తమా నీ చిత్తం అంటే ఏమంటాం, ఏ సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు నా చిత్తం అంటాం మనం. ఎందుకు మనం దేవుని చిత్తానికి మనం విధేయత చూపించలేకపోతున్నాం, దేవుని చిత్తానికి మనం ప్రధానమైన స్థానాన్ని మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనల్ని మనం సమర్పించుకోలేదు, మనకంటూ గోల్ లేదు. ఆదివారం వెళ్ళాలి రావాలనే భావంతో వెళ్తున్నాం తప్ప ఈరోజు వెళ్ళాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి, దాన్ని ఖచ్చితంగా జరిగించాలి, జరిగించి చావాలి, పరలోకం వెళ్ళాలనే మనకంటూ ఒక గోల్ లేదు. గోల్ లేనివాడు బ్రతుకు ఒకలా ఉంటుంది, గోల్ పెట్టుకో బ్రతికేవాడు బ్రతుకు ఒకలా ఉంటుంది. ప్రార్థనకు వెళ్ళడం వేరు, పరలోకం వెళ్ళాలని ఉద్దేశంతో ప్రార్థనకు రావడం వేరు, తేడా ఉందండి. సహజంగా ప్రార్థనకు రావడం వేరు, లేదు ప్రార్థనకు వెళ్తుంది దేనికి, నేను పరలోకం అని ఉద్దేశంతో రావడం వేరు. అలా వచ్చేవాడు చాలా శ్రద్ధ ఉంటాడండి. కేవలం క్యాజువల్గా ప్రార్థనకు వచ్చేవాడు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, అలా చూస్తాడు ఎలా చూస్తాడు, వింటే వింటాడా లేకపోతే లేదు, ఆ గోలు వేరు. ఒకసారి నాకు విశేషాలు చెప్తూ ఉంటే గుర్తొచ్చింది నాకు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తున్నప్పుడు ఎక్కడో జాయిన్ అవుతారు, వాళ్ళు అకాడమీలో జాయిన్ అవుతున్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటారంట. సార్ బోర్డు మీద చెప్తూ ఉంటాడంట, ఆ ప్రతి బిట్ని క్యాచ్ చేయాలంట. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నప్పుడు ముందు వాళ్ళకి బాగా వినపడుతుంది, వెనక వాళ్ళకి ఏమవుదు, వినపడదు. కనుక వినపడాలంటే ముందు కూర్చోవాలి వెనక కూర్చోవాలా, ఏ మాత్రం చెవుని అసరత్ చేసినా ఆ బిట్కి ఆన్సర్ మిస్ అయిపోద్దంట. వెనకాల కూర్చున్న వాళ్ళు చాలా శ్రద్ధగా, అంటే అది వినపడకపోతే ప్రమాదం జరుగుతుంది, ఖచ్చితంగా వినాలి పట్టుకోవాలని చాలా శ్రద్ధతో వింటూ ఉంటామని చెప్పాడు నాకు. ఆయనకు గోల్ ఉంది. ఇప్పుడు అది వినకపోతే ఆ బిట్టు తెలియకపోతే ఎగ్జామ్లో పెట్టకపోతే ఉద్యోగం రాదు. ఉద్యోగం సంపాదించాలంటే సార్ చెబుతుంది ఎలా వినాలి, శ్రద్ధగా వినాలి. ఆ గంట క్లాస్ ఉంటుంది, ఆ గంట క్లాసు చాలా శ్రద్ధగా వింటారంట. ఎందుకంటే వాళ్ళకు గోల్ ఉంది, వాళ్ళకు టార్గెట్ ఉంది కనుక వాడు శ్రద్ధగా వింటాడు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి,
పరలోకం. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే దేవుని మాటలు ఎంత శ్రద్ధగా వినాలి చెప్పండి, ఎంత శ్రద్ధగా వినాలి. మనం ఎంత శ్రద్ధగా వింటాం? ఎందుకు అంత శ్రద్ధగా మనం వినలేకపోతున్నామంటే, నేను చెప్తాను సూటుగా సుత్తి లేకుండా, మనం దేవుని చిత్తాన్ని జరిగించాలనే ఆ సమర్పణతో మనం ఏం చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. కుదిరితే వస్తాం, ఖాళీగా ఉంటే వస్తాం, పరిస్థితులు బాగుంటే వస్తాం, ఓ మంచి వెహికల్ ఉంటే వస్తాం, అన్ని అనుకూలంగా ఉంటే వస్తాం ప్రార్థనకి. అలా వచ్చే వాళ్ళు నేను కించపరచాలని మాట్లాడట్లేదు, కానీ నేనేం చెప్పాలనుకుంటే, నీకంటూ గోల్ లేదంటున్నాను. గోల్ ఉంటే నీ విధానం వేరు, నీ టార్గెటే పరలోకం అనుకుంటే నీ విధానం వేరు, మారిపోద్ది. దావీదు జీవితాన్ని చూస్తున్నా మనకు అర్థమవుతుంది. దావీదు అంటున్నాడు, నీ చిత్తాన్ని జరిగించడం నాకు సంతోషం అంటున్నాడు, నీ చిత్తాన్ని నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తున్నప్పుడు అసలు నా ఇష్టాన్ని నేను ఏమి జరిగించనండి, ఏం జరిగించిన ఏం జరిగిస్తాను, ఆయన చిత్తాన్ని జరిగిస్తానని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని చిత్తానికి తమను తాము ఏం చేసుకున్నారు, సమర్పించుకున్నారు. దేవుని చిత్తం కోసం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మరొక మాటను మీరు చూడగలిగితే, అదే మత్తయి వార్త 12వ అధ్యాయం, మత్తయి వార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు మీరు చూడగలిగితే, మత్తయి వార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మీరు గమనించగలిగితే, అక్కడ జరుగుతున్న సమాధానం, అక్కడ ఉన్న పరిస్థితిని మీరు అంచనా వేయగలిగితే, అక్కడ ఏం జరుగుతుంది చెప్పడం, యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నాడు జనాలకి. యేసుక్రీస్తు వారు జనాలకు బోధ చేస్తూ ఉంటే, ఈ లోపు తల్లి తమ్ముళ్ళు వచ్చారు బయట వెయిటింగ్. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన బోధ చేస్తున్నాడు, తల్లి తమ్ముడు బయట వెయిటింగ్. ఈ లోపు ఒక శిష్యుడు వచ్చాడు, ఏమండి మీ అమ్మగారు బయట వెయిట్ చేస్తుంది, మీ తమ్ముళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు ఉన్న ముందు కూర్చో జనం వాక్యం వినే వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసు. ఏమంటాడు చూడండి, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్త చప్పును చెయ్యవాడే. ఎంత కమిట్మెంట్కి వెళ్ళిపోయాడంటే, నాకు తల్లిలా పక్కన పెట్టు, నా తమ్ముళ్ళ పక్కన పెట్టు, నా అప్పచెల్లిలా పక్కన పెట్టు, నాకు ఎవరు ముఖ్యం, దేవుని చిత్తం జరిగించేవాళ్ళే ముఖ్యం. నేను దేవుని చిత్తం జరిగించడం ముఖ్యం, దేవుని చిత్తం జరిగించేవాళ్ళే నాకు. అంటే అంత పెద్ద పదం మాట్లాడగలుగుతున్నాడంటే, సాదాసీదా మనిషి అలాంటి పదాన్ని మాట్లాడలేడు. తల్లిని పక్కన పెట్టండి, భార్యని పక్కన పెట్టండి, పిల్లల్ని పక్కన పెట్టండి, దేవుడే నాకంటే, ఆ పదం అనగలం మనం అనలేం. అలా ఎవడన్నంటే పిచ్చోళ్ళు చూస్తాం మనం. నిజమండి, నిజము. అలాంటి పదం మనం అనలేము. ఎవడన్నా అంటే ఎలా చూస్తాం, యాకోబుని అందరూ పిచ్చోళ్ళు చూస్తుంటారు. నాతో చెప్తున్నారు, మరి యాకోబు ఏంట్రా బాబు, నాకు ఫోన్ చేసి ఒక ఆయన అన్నాడు, యాకోబుడు పిచ్చోళ్ళ చేస్తున్నాడు అన్నాడు. ఏం చేశాడంటే, ఆడు దేవుడు అంటున్నాడు, మాట్లాడుతాడు. నాకు ఫోన్ చేసి నాకు అనిపించింది, యాకోబు కాదు పిచ్చాడు, ఫోన్ చేసి నువ్వే చెప్పలేం కదా. దేనికి మనం ప్రాముఖ్యత అంటే దేవుని చిత్తమే. అలా అని భార్యని విడిచిపెట్టమని చెప్పట్లేదు, పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు, కుటుంబాన్ని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. వారికి కావాల్సినవన్నీ నువ్వు సమకూర్చు. వారికంటే ఎక్కువ ప్రాముఖ్యత నువ్వు దేనికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని చిత్తానికి ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడి ఎలా ఉంటాయండి, తల్లి నేనను, తండ్రి నేనను, పిల్లలు నేనను, భార్య నేనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు ఎవడు కాదు, శిష్యుడు కానేరుడు. దేవుని చిత్తం అంటే ఏడనుకుంటున్నారు, విన్నంత ఈజీ కాదు, మాట్లాడుకున్నంత ఈజీ కాదు, అది పెద్ద టాస్క్. ఆ టాస్క్ నువ్వు జరిగించాలంటే నీకు ఒక గోల్ ఉండాలంటున్నాను. గోల్ ఉంటేనే. అంటే నేను ఏదో ఒక పాఠం చెప్పిచ్చండి, ఎంత పనిగట్టుకొని ప్రతిరోజు కొత్త పాఠాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చెప్పగలను నేను. నాకు టైం దొరుకుతుంది, నాకు రెస్ట్ దొరుకుతుంది. ఒక్క పాఠం చెప్పడానికి వారం అంతా కూర్చుంటాం తెలుసా. ఒక గంట విషయాలు చెప్పడానికి వారం అంతా కూర్చొని అజ్జో కూర్చోవాలా. ఈ పాఠానికి సంబంధించి 5 విషయాలు చెప్పాలనుకున్నాను. 5 ఏం చెప్దాం, మన సంఘంలో ఎవరో ఉన్నారు, ఓకే వాళ్ళందరికీ ఈ పాయింట్ చెప్దాం, వీళ్ళందరికీ ఈ పాయింట్ చెప్దాం, వీళ్ళందరికీ ఈ పాయింట్ చెప్దాం. అంటే సంఘంలో ఎవరో ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏం చెప్తే బాగుంటుందని ఒక 5 పాయింట్లు రాయడానికి ఎంత పడుతుంది, వారం. నీ ఏదో ఒకటి చెప్పగలను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదో ఒకటి చెప్పగలను. గంట చెప్పలేనా, చాలా ఈజీగా చెప్పగలను. మీకు బోర్ కొట్టకూడదు, మీకు ఇంట్రెస్ట్గా ఉండాలి, మీ జీవితాలకు ఆ విషయాలు కరెక్ట్ అవ్వాలి. గోల్
ఒక టార్గెట్. దాని కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి. దావీదు జీవితాన్ని మనకు అర్థమవుతుంది. దావీదు దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనను తానే సమర్పించుకున్నాడు. అందుకే అంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడగలిగాడు. యేసుక్రీస్తు వరకు కూడా దేవుడి చిత్తానికి ఆయన సమర్పించుకున్నాడు. అందుకే ఏమంటున్నాడు? నా చిత్తం కాదు, నేను ఎవరి చిత్తాన్ని జరిగిస్తాను? దేవుని చిత్తాన్ని జరిగిస్తాను. అందుకే యేసు కోసం కూడా దేవుడు అన్న మాట్లాడి చెప్పనా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అంటే ఈ దేవుడు వారి కొరకు అలా పెద్ద పదాలు మాట్లాడాడంటే, అలా మంచి పదాలు మాట్లాడాడంటే, దేవుడు అందరిని చూస్తూ ఉంటాడు. నిన్ను చూస్తాడు, నన్ను చూస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళ టార్గెట్ ఏంటి? ఈ లోకంలో బతికడం వీళ్ళ టార్గెటా? పరలోకం వెళ్ళడం వీళ్ళ టార్గెటా? వాళ్ళు పరలోకం వెళ్ళడం నీ టార్గెట్ అయితే దేవుని చిత్తానికి నిన్ను నువ్వేం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. దావీదు జీవితాన్ని, ఏ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని చిత్తం జరిగించడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఏంటి ఆ దేవుని చిత్తం? రాయబడిన దేవుని చిత్తం ఏంటి అన్నది మన బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ 5 విషయాలు మీరు వింటున్నప్పుడు, ఓహో దేవుని చిత్తం అంటే ఇదా, ఇది జరిగిస్తే నేను పరలోకం వెళ్తానని మీకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. 5 చెప్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని చిత్తంలో మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధంగా జీవించుటయే దేవుని చిత్తం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని అందరూ పరిశీలన చేయగలిగితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఏంటంట? మీరు పరిశుద్ధులుగా ఉండాలి దేవుని చిత్తం. అలా మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే జారత్వానికి ఏం చేయాలి? దూరంగా ఉండాలి. జారత్వానికి దూరంగా ఉండాలి. మనం ఏమైపోతాం? జారత్వానికి దగ్గర అయిపోతాం. అయస్కాంతానికి దానికి ఉన్నంత లింక్ ఉంటుంది మనకు, దానికి కనెక్ట్ అయిపోతుంటాం. దేవుడు ఏమన్నాడు? మీరు దూరంగా ఉండాలి. జారత్వాన్ని మీరు ఏం చేయకూడదు? జరిగించకూడదు. ఈ పదాలు లోకంలో ఉన్నాడు చెప్పట్లేదండి. సంఘంలోనికి వచ్చినడు చెప్తున్నాడు. సంఘంలోనికి వచ్చినడుతుంది. సంఘంలోకి వచ్చినాడు అంటే ఎవరు? సంఘస్థులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? పాత బతుకులు వద్దు, మేము కొత్తగా బతుకుతాము, పాతయన్ని మేము ఏం చేస్తాం? విడిచిపెడతామని మాటిచ్చి మునిగి సంఘంలోనికి వచ్చినట్టు చెప్తున్నాడు. మునిగి సంఘంలోనికి వచ్చినట్టు ఏం చెప్తానంటే, నాయన మీరు లోపలికి వచ్చారు, మీరు జాగ్రత్త చేయకండి అంటాడు. అంటే లోపలికి వచ్చి కూడా ఏం చేస్తారు వీళ్ళు? అమ్మ బాబోయ్. అండ్ బయటోడికి చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే బయటోడికి ఇలాంటి కమిట్మెంట్ ఉండదు, వాడు చేస్తాడు. కానీ మనకు కమిట్మెంట్ ఉంది, దాన్ని చేయమని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి కూడా జరిగిస్తుంటే చెప్తున్నాడు, సంగమా మీరు పరిశుద్ధంగా ఉండడానికి వచ్చారు, పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. అయితే ఈ పరిశుద్ధంగా మీరు ఉండాలంటే ఏం చేయాలంటే జారత్వానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అంటే ఆ సంఘం కొరకు మాట్లాడితే ఆ సంఘం కాదు, మన సంఘం ఆ సంఘం కలిపి మనం మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళ కోసం రాయబడిన 14వ వచనం ఏమంటారు చూడండి, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు ఏం చేస్తారట? కామాభిలాష యందు కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే. మీ ఘటాలు ఏం చేయాలి? మీ శరీరాలు ఏం చేయాలి? అపవిత్రత అంటించుకోకుండా మీ ఘటాలను, మీ శరీరాలను మీరు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అన్ని జనుల వలె కాక అంటున్నాడు. అన్ని జనుల వలె కాక అంటున్నాడు. అంటే అన్ని జనులు ఏం చేస్తారు? ఆడు ఏమైనా చేస్తాడు. ఆయన ఎవడు ఏం చేయడు? అడగడు. ఇది తప్పు అది తప్పు అని చెప్పాడు ఎవడు ఉండడు. మీకు చెప్పే నేను ఉండగా, దేవుడు అంటున్నాడు, మీకు చెప్పే నేను ఉండగా నన్ను నమ్ముకున్న మీరు నాలాగే మీరు పరిశుద్ధులుగా ఉండకుండా మీరు జారత్వాన్ని చేస్తూ మీరు జారత్వాన్ని దగ్గర అయిపోతున్నారు. ఇలా అన్ని జనులు కూడా ఉండరు కాదు నాయన. అన్ని జనుల్లో మీరు ఉండకూడదు. కామాభిలాష యందు మీరు ఏం చేయకూడదు? తహతహ లాక్కూడదు. దానికి మీరు దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని చిత్తం జరిగించడం అనే ఈ పదం వినడానికి చెప్పుకోవడానికి ఈజీగా ఉన్నా, దేవుని చిత్తం అన్న ఈ పదం చాలా కష్టతరమైనది. ఎంత కష్టతరమైనది అంటే జారత్వానికి నువ్వు దూరంగా ఉండేంత కష్టతరమైనది. ఏమండి అవి వినడానికి చెప్పుకోవడం బాగుంటుంది, కానీ ఎలా చేయగలమండి అంటారేమో. చేయగలం. ఎందుకు చేయలేం? నీకు గోల్ ఉంటే, నీకు టార్గెట్ ఉంటే, ఎలాగైనా పరలోకం వెళ్ళాలని నువ్వు అనుకుంటే ఎందుకు చేయలేమండి? బైబిల్ గ్రంథం ఒక ఆయన ఉంటాడండి, ఆయన పేరు యేసోపు జీవితంలో ఏం జరిగింది చెప్పనా? ఒకరోజు పోతీఫర్ ఇంట్లో ఆయన పనివాడుగా అక్కడ పని చేస్తున్నప్పుడు, గృహ నివారకుడిగా కర్తవ్యాలను జరిగిస్తున్నప్పుడు పోతీఫర్ భార్య యేసోపుపై కన్నేసి ఏం చేసింది? యేసోపును సైనించడానికి రమ్మంటుంటే యేసోపు చేసిన పని ఏంటంటే ఏం చేశారు చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే,
అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోవు తప్పించుకొని పోవుట ఎక్కడ చదువుతున్నామా? తప్పించుకొని బయటికి పారిపోయాడంట. తెస్సలోనిక పత్రికలో చెప్పింది అదే. మీరు దేవుని చిత్తానికి ఎలా ఉండాలి? జాగ్రత్తకి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలంటున్నాడు. జారత్వానికి దూరంగా ఉండాలంటున్నాడు. యేసోపు జారత్వం జరిగించవలసిన పరిస్థితి వచ్చేసినప్పుడు ఆమెను షర్ట్ పట్టేసుకున్నప్పుడు ఏం చేశాడు? షర్ట్ని అక్కడ పెట్టేసి ఏం చేశాడు? పారిపోయాడు. బైబిల్లో యేసోపు అంటే చిన్నోడేం కదండి. దేవుని చిత్తం జరిగించడంలో యేసోపు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. పాత నిబంధనలో యేసోపు ఎవరికి సూచనగా ఉన్నాడు చెప్పనా? యేసుక్రీస్తు వారికి సూచనగా కనబడతాడు ఆయన. పాత నిబంధనలో యేసోపు ఎవరికి సూచన చెప్పనా? యేసుక్రీస్తు వారికి సూచన. యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్న యేసోపు ఏం చేశాడంటే ఒకరోజు జారత్వం జరిగించడానికి అవకాశం ఉన్నప్పటికీ జరిగించుకుని ఏం చేశాడు? పారిపోయాడు. ఏదో దేవుని చిత్తం జరిగించడానికి సంఘంలోకి వచ్చాం, కానీ దేవుని చిత్తం జరిగించడంలో మనం ఏమైపోతున్నాం? విఫలమైపోతున్నాం. ఒకప్పుడు పాపం నుండి పారిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు పాపం నుండి పారిపోవడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనా? అందరి జోబుల్లో పాపం వెనకేసి తిరుగుతాం మనం. దాని పేరు సెల్ ఫోన్. పాపం నుండి పారిపోవడానికి అవకాశం లేదు. నువ్వు పారిపోతే నీతో కొడుతుంది. అది లేకపోతే మనకు ఈరోజు దాని జీవితాలు గడవట్లేదు. ఫోన్ పక్కన ఉండాలి. ఏం చూస్తున్నాం ఫోన్లో మనం? అంత మంచిగా చూస్తున్నావా? అన్ని మంచి విషయాలు వింటున్నావా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఫోను మనిషిని ఏం చేస్తుందా అంటే పాపంలోనికి మరింతగా అది ఏం చేస్తుంది? నెట్టేస్తుంది. కనుక ఫోన్ ఉందా? అయితే దాన్ని ఎంతగా వాడాలో అంతగా వాడండి. ఎంతలో వాడాలో అంతలో వాడండి. ఏ స్థాయిలో వాడాలో ఆ స్థాయిలో వాడండి. మితిమీరి వాడకండి. మితిమీరి మీరు చూసి మితిమీరి అందులోని మీరు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, అది మిమ్మల్ని పాపంలో పడేసే ప్రమాదం ఉంటుంది. కనుక పాపానికి దూరంగా పారిపోయే రోజుల్లో నుంచి పాపాన్ని జోబులో పెట్టుకు తిరిగే రోజుల్లో మనం ఉన్నాం. కనుక పాపం మనం ఎలాగన్నా చేయించే స్థితికి పాపం దగ్గరైపోతుంది. కనుక ఈ పాపానికి వీలైనంత దూరంగా ఉండాలి. అలా నువ్వు దూరంగా ఉంటేనే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే, అలా పరిశుద్ధంగా జీవించడమే ఏంటది? దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించడం అన్నది దేవుని చిత్తం. అలా నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలంటే నువ్వు చేయాల్సిందని చెప్పనా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే పాపం చేయకుండా నువ్వు దూరంగా ఉంటావు. ఏదో విధంగా నువ్వు పాపంలో పడిపోతున్నావు అంటే కారణం ఏంటి చెప్పనా? నువ్వు ప్రార్థన చేయట్లేదు. నేను చెప్తున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పాపంలో పడవు, పాపం జోలికి నువ్వు వెళ్ళవు. అందుకే నేను పనిగట్టుకు ఈ మధ్యకాలంలో చెప్తుంది ఏంటంటే ప్రార్థన. ఏంటి నా టార్గెట్ అంతా ప్రార్థన అంటే దేనికి? మీరు బాగుండాలని. వాడు అంటాడు ఫోన్ చేసి, అయ్యగారు మారిపోయాడు అంటున్నాడు. ప్రార్థన నేనంటే మారిపోయి అంటున్నావు. నువ్వు చేయబోతే నువ్వు మారిపోతావు. ఇప్పుడు ప్రార్థన కార్యక్రమం పెట్టి ఎక్కువగా ప్రార్థనలు చేయమని పెడతానండి. నాకు లాభం ఏంటి చెప్పండి? పోలే, ఇప్పుడు ప్రార్థన కార్యక్రమం అనే ఆ బోధన మార్చేసాను. అలా వచ్చే వరకు అండి. ముందు ప్రార్థన లేదు, ఇప్పుడు ప్రార్థన పెట్టాను, బోధన మార్చేసి. ఏంటి ఇప్పుడు దీనివల్ల మీరు అందరూ ప్రార్థన చేసి నాకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అందరూ రోజు మీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని బాగా బతికేస్తుంటే నాకు వచ్చే లాభం ఏంటి? ఎవరో మాట్లాడలేదండి. వాళ్ళు ప్రార్థనకు సంబంధించిన బోధ మార్చేసాడు. మనం ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు బోల్ డబ్బు వచ్చేస్తుంది, అందుకే మనందరం ప్రార్థన చేయమంటాడు కూడా. పోలే మీరు ప్రార్థన నాకేం డబ్బులు వస్తే అంటే ఎలా ఆలోచిస్తున్నావు? చిన్నగా ఆలోచిస్తున్నావు. దాని విలువ నీకు తెలియక. పరిశుద్ధంగా జీవించాలంటే ఒకే ఒక మార్గం, అదేంటి? ప్రార్థన. ప్రార్థించేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. కనుక నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే, దేవుని చిత్తాన్ని జరిగించాలంటే, అటు నుంచి నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు చేయాలి ఏంటి? ప్రార్థన. నేను దినం జరిగింది అదే. చాలా మంది మిస్ అయ్యారు. వచ్చే నెలలో 2వ వారం మిస్ అవ్వద్దు. అందరూ రండి, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. దేవుని చిత్తం అంటే ఏంటో కాదు, పరిశుద్ధంగా జీవించడమే. అలా పరిశుద్ధంగా జీవించాలంటే మనం అంతా ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. అంటే దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించడం అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధంగా జీవించాలి అంటే మనకు అర్థమవుతుంది ప్రార్థన మాత్రమే మనం పాపం చేయకుండా అది మనల్ని ఆపుతుంది కనుక, పాపంలో పడిపోకుండా అది ఆపుతుంది కనుక మనం ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొదటిది. రెండో కారణం కూడా చెప్తానండి. దేవుని చిత్తం జరిగించడం అంటే రెండో కారణం చెప్తాను. దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలంటే ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటంటే దేవుని చిత్తం మరొకటి ఏంటంట, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా ఏంటంట దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం ఎందుకు జరిగించాలి? ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకం వెళ్తాడు. అంటే పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం ఏంటి అంటే ప్రతి విషయంలో ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి విషయంలో అంటే నీకు మేలు జరగకపోయినా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ధైర్యం ఉందని ఇక్కడ. కీడు జరిగిన ప్రతి విషయం అంటే అర్థం ఏంటి? మేలైనా కీడైనా. కీడు జరిగినప్పుడు దేవుని స్తుతించగలవా? మరి దేవుని చిత్తం అంటే ఏంటనుకుంటున్నారు? మేలు జరిగితే నువ్వు కాదు, బయట కూడా ఏం చెల్లిస్తాడు? దేవుడు నమ్ముకోలేనాడు కూడా మేలు జరిగితే కృతజ్ఞతలు చెల్లిస్తాడు. మేలు జరిగితే ఎవరైనా చెల్లిస్తారు. కీడు జరిగితే స్తుతించే దమ్ముందా అని కాడ అడుగుతున్నా. నష్టం జరిగితే దేవుని స్తుతించే దమ్ముందా అని అడుగుతున్నా. నువ్వు చేస్తున్న పని ఫెయిల్ అయిపోతే దేవుని స్తుతించే దమ్ముందా అని అడుగుతున్నా. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు దేవుణ్ణి స్తుతించగలవా? ఏంటి వెండాల బాగానే ఉంది కానీ బాధల్లో ఎలా స్తుతించగలవండి అంటావేమో. యోబు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏం చెప్పనా? ఉన్న వల్ల పోయే అంట. ఏం పోయి? మేకలు పోయే, గొర్రెలు పోయే, గాడిదలు పోయే, పిల్లలు పోయే, ఇల్లులు పోయే, వ్యాపారం పోయే, ఆస్తులు పోయే, అంతస్తులు పోయే, అన్నీ పోయాయి. ఆయన ఏం చేస్తాడు చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, 26, 21 క్షమించాలి, 20 చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడ తిరిగి వెళ్ళిదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోవును, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఉన్న ఎల్లపోతే ఏం చెప్తున్నాడు? ఇంకో 4 వెనక్కి వస్తే స్తుతి చెల్లిస్తాం, మనం పోతే చెల్లిస్తామా? పోయినా కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. పోయినా కూడా దేవుడిని స్తుతించాలి. చూస్తాడు దేవుడు. నష్టం జరుగుతున్నప్పుడు నన్ను స్తుతిస్తుందా లేదా ఈవిడి, నష్టం జరుగుతున్నప్పుడు నన్ను స్తుతిస్తున్నాడు లేదా, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు మేలే జరగాలనుకుంటాం. ఎప్పుడు మేలే కాదు, అప్పుడప్పుడు నీకు కీడు కూడా జరుగుతుంటది, అప్పుడప్పుడు నీకు నష్టం కూడా జరుగుతుంటది, అప్పుడప్పుడు నీకు ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఆ టైంలో నువ్వు విశ్వాసమో కాదో, దేవుడి చిత్తాన్ని జరిగించేవాడో కాదో, పరలోకం వెళ్ళాలని గోల్ ఉందో లేదో తెలిసిపోద్ది. అప్పుడు ఎలా తెలుస్తుంది? అప్పుడు కూడా నువ్వేం చేయాలి అంటే, ఆపరేషన్ సక్సెస్ అయితే ఎవడన్నా పెడతారండి ప్రార్థన, ఆపరేషన్ ఫెయిల్ అయితే ప్రార్థన పెట్టి దమ్ముందని నీకు అంటున్నాను. ఏమండి, ఏటకి వెళ్తే 1,00,000 పడితే ఎవడన్నా పెడతారు ప్రార్థన? వలపోతే ప్రార్థన పెట్టగలవా? బోటు పోతే ప్రార్థన పెట్టగలవా? వినడానికి చెప్పుకోవడానికి బాగున్నా దేవుని చిత్తం జరిగించడం అంటే చాలా కష్టం. ఆ కష్టమైనది ఇష్టంగా చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వేం చేసుకోవాలి? అలా ఉంటేనే ఏమైనా చేయగలం. యోబు తన దేవుని చిత్తాన్ని జరిగి సమర్పించుకున్నాడు. నష్టం వచ్చిన ఏమంటున్నాడు? నష్టం వచ్చిన ఏంటంట? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను. కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. అంటే బైబిల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారండి. ఒక ఇద్దరు కోసం చెప్తాను. పౌలు, శీల కష్టం వచ్చింది, జైల్లో పడేశారు, చిత్త కొట్టేశారు, బయటలు వేసారు, కష్టాల్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు? జైల్లోని. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ, 23 చేద్దాం.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించును. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినిచుండిరి. ఏం చేస్తారంట? పాటలు పడతారంట, ప్రార్థన చేస్తారంట. ఏంటి బాధల్లో ఉందా? చెరసాల్లో ఉండి అప్పటికి చిత్త కొట్టేశారు, ఇద్దరిని చిత్త కొట్టేశారు, సంఖ్యలేసి బండకేసి కట్టేశారంట. బాధల్లో ఏడవట్లేదు, మనం ఇది ఏడుస్తాం, మనం ఇది చింతిస్తాం, ఉన్న విశ్వాసాన్ని కూడా ఏం చేస్తాం? కోల్పోతాం. బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారు పౌలుశీల. మరి నువ్వు, నేను, మన పరిస్థితి ఏంటి? ఎందుకు స్తుతించాలండి? బాధల్లో, కష్టాల్లో అంటావా? దేవుని చిత్తాన్ని జరిగించాలి, అన్ని విషయాల్లో జరిగించాలి. అన్ని విషయాల్లో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నేను చూస్తున్నాను, బాధల్లో ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటారు? మన సంఘంలో చూస్తున్నాను చాలా నుంచి. ఎవరు పెట్టుకోవట్లేదు. మేలు జరిగే వరకు ఏం చేస్తారు? మేలు జరిగే వరకు ఆగుతారు. జరిగిందా, ఓకే, అప్పుడేం పెట్టుకుందాం అంటే కష్టాల్లో దేవుని స్తుతించే దమ్ము లేదా అని అడుగుతున్నా. ఇబ్బందుల్లో దేవుని స్తుతించగలిగే స్థితి నీకు లేదా అని అడుగుతున్నా. కొంచెం కష్టమే. ఏది పెట్టుకోవడం కష్టమే, దేవుని స్తుతించడం కష్టమే. అయినా చెయ్యి. నువ్వేంటి తెలియద్దా? అందరిలో నువ్వు ఉంటేలా? అందరూ ఉంటే నీలా ఉంటేలా? అందరిలో ఉంటేలా? నువ్వు బాధల్లో కూడా ఆనందించగలిగి, కష్టాల్లో కూడా నువ్వు సంతోషించగలగాలి, ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. బాగా పడితే ఎవడన్నా స్తుతిస్తాడరా? ఒక ఆయన పంట వేసాడంట, ద్రాక్ష పంట వేసాడంట, కాయలు కాయట్లేదంట. ద్రాక్ష పంట వేస్తే కాయలు కాయట్లేదంట. అయినా ఏం చేస్తాడు చూస్తారా? చూడండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం. వచనం. అంజూరపు చెట్లు పుయ్యకుండెను. అంజూరపు చెట్లు ఏం చేయట్లేదంటే పూలు పుయ్యట్లేదంట. ద్రాక్ష చెట్లు ఫలించట్లేదంట. ఒలివ చెట్లు కాపే ఇవ్వట్లేదంట. చేనులోని పైరుకు పంట రావట్లేదంట. గొర్రెలో దొడ్లు లేవంట. శాలల్లో పశువులు లేకపోవును. నేను యెహోవా ఏం చేస్తాను? ఇన్ని నష్టాలు జరిగిన యెహోవాను ఆనందిస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం జరిగించడం అంటే ఏంటో ఆయనకు బాగా అర్థమైంది. దేవుని చిత్తాన్ని జరిగి తమను తాము ఏం చేసుకున్నారు? రోజు అలా సమర్పించుకున్నాడు తప్ప ఇలాంటి పదాలు ఎవడ ఏం చేయలేడు. మామూలు విశ్వాసాలు ఇలాంటి పదాలు మాట్లాడలేరు. రోయ్, బలమైన విశ్వాసాలు మాత్రమే ఇలాంటి పదాలు మాట్లాడతారు. మనం బలమైన విశ్వాసమా, అల్ప విశ్వాసమా? ఏమండి, అల్ప విశ్వాసం. చిన్న వాటికి అండి. ప్రార్థన మానేయడానికి పెద్ద కారణం అవసరం లేదు. చిన్న జలుబుతో చాలా మానేస్తాం, చిన్న తలనొప్పి వస్తే చాలా మానేస్తాం, చిన్న చుట్టాలు వస్తే చాలా మానేస్తాం. కానీ ఎన్ని వచ్చినా నువ్వేం చేయాలి? ఖాతరు చేయకూడదు, పట్టించుకోకూడదు. దేవుడికి నువ్వు భారం వేయాలి. దేవుని చిత్తాన్ని జరిగించడంపై నీకు కమిట్మెంట్ ఉండాలి. భక్తులందరూ అండి, యోబు అలా కనబడుతున్నాడు మనకు, పౌలుశీల అలా కనబడుతున్నాడు మనకు, ఒక హబక్కు అలా కనబడుతున్నాడు. ఆయన అంటున్న పదం ఏంటర్రా బాబు? ఏంటర్రా పదం? అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయక ఉండినను, చేనులో పైర్లు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్లు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా ఏం చేస్తాను? ఏం కమిట్మెంట్ అండి. అన్ని విషయాలలో భక్తులు ఏం చేస్తున్నారు? దేవునికి స్తుతిస్తున్నారు. మంచి జరిగితే మాత్రమే దేవుని స్తుతిస్తున్నారు. ఈ రోజు ఉన్న భక్తులు కష్టాలు వచ్చినా కూడా దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళ కోసం ఈరోజు మాట్లాడుకుంటామంటే గొప్పగా బతికారు. మన కోసం ఎవడో మాట్లాడుకోడు తర్వాత. అంటే పనాలు అప్పయ్యమ్మ ఉండేదండి, పనాలు పాపయ్యమ్మ ఉండేదండి, అమ్మ వాళ్ళు భలే బాగా బతికారండి అని తర్వాత తనాలు మాట్లాడుకునే పరిస్థితులు ఈరోజు లేవు. అన్ని విషయాలలో దేవుణ్ణి మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అలా కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. ఇది రెండోది. ఇక మూడోది దేవుని చిత్తం. మూడోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మూడోది దేవుని చిత్తం ఏంటంటే, బయలుపరచబడిన దేవుని చిత్తంలో మూడోది ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండుటే దేవుని చిత్తం. ఏ పూర్ణులై ఉండాలి?
ఆత్మపూర్ణులే ఉండుటే దేవుని చిత్తం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచ్చిన కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించండి. ప్రభు చిత్తమేటో గ్రహించండి. మరియు మద్యముతోను మత్తులే ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్లే ఉండండి. ఆత్మపూర్లే ఉండండి. మీరు ఆత్మపూర్లే ఉండుటయే దేవుని చిత్తం. ఆత్మపూర్లే ఉండడం అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకోవడమే ఆత్మపూర్లే ఉండడం. అని చెప్తానండి. ఆత్మపూర్లే ఉండండి అంటే మీరు ఆత్మను ధరించుకొని ఉండాలి. ఆత్మను మీలో ఉంచుకోవాలి. ఆత్మ మనలో ఉంచుకోవడం ఏంటి చెప్పనా? ఆత్మానుసారంగా ఎవడు బతుకుతాడో వాడెవడు? ఆత్మపూరుడు. శరీరానుసారంగా బతికే వాళ్ళందరూ ఎవరు కాదు? ఆత్మపూర్ణులు కదండి. మనం శరీరానుసారంగా బతుకుతున్నామా? ఆత్మానుసారంగా బతుకుతున్నామా? ఈ లోకంలో మన టార్గెట్ ఏంటి? మన కోసమా? దేవుని కోసమా? శరీరం కోసమా? ఆత్మ కోసమా? ఈ లోకం కోసమా? పరలోకం కోసమా? పరలోకం కోసమే నీ టార్గెట్ అయితే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉన్నట్టే. ఆత్మపూర్ణుడిగా ఉండడం అంటే ఆత్మానుసారంగా నడుచుకున్నట్టువే. ఆత్మానుసారంగా జీవిస్తే వచ్చే ఫలాలు ఏంటి చెప్పనా? ఆత్మఫలాలు వస్తాయి. ఆత్మానుసారంగా నువ్వు జీవించావా? వచ్చేవేంటి? ఆత్మఫలాలే. ఏంటి ఆత్మఫలం? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడివై ఉన్నావని సంకేతం. ఇవి లేవరకు నీ జీవితంలో సంతోషం లేదండి, అయితే నీలో ఏమి లేదు? ఆత్మ లేదు. సమాధానం లేదండి మా ఇంట్లోని, అంటే మీ ఇంట్లో ఏమి లేదు? ఆత్మ లేదు. పరిశుద్ధాత్మ సహాయం మీ ఇంట్లో లేదని మనం ఎలా చెప్పదు చెప్పనా? ఇవన్నీ మీ జీవితంలో కనబడినప్పుడు మీలో ఆత్మ లేదని మీకు అర్థమైపోవాలి. ఆత్మ లేకుండా బతకడం కూడా దేవుని చిత్తం కాదన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. ఆత్మ కలిగి జీవించడమే దేవుని చిత్తం. ఆత్మ కలిగి జీవించడం అంటే చెప్పనా? ఆత్మ ఫలాలు నీ జీవితం ఏం చేయాలి? ఫలించాలి. బాధల్లో కూడా సంతోషించడమే ఆత్మఫలం. విశ్వాసకి అవిశ్వాసకి ఎవరికన్నా ఏమొస్తాయి? బాధలు కామన్, కష్టాలు కామన్, శ్రమలు కామన్. అయితే అవిశ్వాస కుంగిపోతాడు. విశ్వాసం అది ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడాడు, చెప్పనా? ఆనందించండి, ప్రభునందు ఏం చేయండి? మళ్ళీ చెప్తున్నాడు, ప్రభునందు మీరు ఏం చేయండి? ఆనందించండి. బాధల్లో కూడా ఆనందించి దమ్ము ఉండాలి. అది నీకు రావాలంటే బలమైన విశ్వాసం నీకు ఉండాలి. బలమైన విశ్వాసం ఉండాలి. అంటే కష్టాలు, శ్రమలు సహజమరా, ఎవరికలా చెప్పండి. కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. మనం చేసుకునే దాన్ని బట్టే. అది కూడా ఏ చెట్టుకేసే కాదు ఆ చెట్టుకేస్తుంది అన్నట్లు నీ స్థాయికి తగ్గ కష్టాలు నీకు వస్తాయి. దానికి నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దాన్ని మనం ఎదుర్కొనే విశ్వాసాన్ని మనం సంపాదించాలి. బలమైన విశ్వాసాలుగా మనం మారడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. బలమైన విశ్వాసాలుగా మారడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి బలమైన విశ్వాసానికి రావాలంటే ఆత్మపూరులే ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఆత్మపూరులే ఉంటారో అలా ఆత్మపూరులే ఉండడమే దేవుని చిత్తం. మొదటిదేంటి? పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు పాపానికి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు నీ జీవితంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ఇది మొదటిది. రెండోది, ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మంచి జరిగితే స్తుతించడం ఎవడన్నా చేస్తాడు, అందులో నీ గొప్పతనం లేదు. బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా దేవుని స్తుతించే ఆ దమ్ము, ఆ విశ్వాసం నువ్వు సంపాదించుకోవాలి. అలా ఉండడం కూడా దేవుని చిత్తం. మూడోది, ఆత్మపూర్లే ఉండాలి. ఆత్మ ఫలాలు నీ జీవితంలో తాండవించాలి. ఆత్మ ఫలాలతో నువ్వు ఫలించాలి. అలా ఉండడం కూడా దేవుని చిత్తం. ఇక బయలుపరచబడిన దేవుని చిత్తంలో నాలుగోది కూడా చెప్తాను, యుక్త ప్రవర్తన కలిగి ఉండడం కూడా దేవుని చిత్తమే. ఏ ప్రవర్తన? యుక్త ప్రవర్తన అంటే ఏంటండి? మంచి సాక్షి జీవితం కలిగి ఉండడం కూడా దేవుని చిత్తమే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఎలాగనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయించుట దేవుని చిత్తం. మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై ఉండటం ఏంటి? దేవుని చిత్తం. మీరు యుక్త ప్రవర్తన గలవారై ఉండడం ఏంటి? దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన అంటే
మంచి సాక్షి జీవితం కలిగి ఉండడం. అక్కడ మూర్ఖులు నోరు మూయించడం అన్నాడు కదండి. అంటే మూర్ఖులు నోరు మూయించడం దేవుడి చిత్తమే. మూర్ఖులు నోరు మూయించడం అంటే సమాధానాలు చెప్పి కాదు, మాట్లాడి కాదు, బతికి. అదవుతుందా? నీ బ్రతుకుతో ఏం చేయాలి? వాడు మార్చాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారండి, చెప్తే వినరు. వాళ్ళ దగ్గర చెప్పకు, నువ్వు చెప్పకు. మూర్ఖులకు చెప్పిన ఉపయోగం ఉండదంట, అపహాసకులకు చెప్పినా పని అవ్వదంట. మూర్ఖులకి అపహాసకులకి మనం మార్చాలి అంటే మాటలతో కాదు, మన బ్రతుకుతో మార్చాలి. మన బ్రతుకుతో మార్చాలి. అదే చెప్తుంటాడు ఎలా వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించాలి, ఎలా అలాంటి వాడిని మార్చాలో చెప్తూ ఉంటాడు. 13వ వచనం 11 చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. మంచి ప్రవర్తన ఉండాలి. ఆడేదో మూర్ఖుడు ఏదో అడిగాడు కదా అని నువ్వు సమాధానం చెప్పికు. పంది ముందు ఏం జల్లొద్దు, అది నీ మీదే తిరగబడుతుంది. పంది ముందు జల్లాల్సింది ముత్యాలు కాదు, మంచి బ్రతుకు. ఆటోమేటిక్ పంది ఏమవుతుంది? అర్థమవుతలేదు. కొన్ని పందులు ఉంటాయి, ఆ పందులకి దేవుని మాటలు మనం ఏం చేయకూడదు, చెప్పకూడదు. దేవుని మాటలకు విలువ ఉండదు. అని మార్చాలంటే నీ బ్రతుకు బాగుండాలి, నీ విధానం బాగుండాలి, నీ పద్ధతి బాగుండాలి. ఆటోమేటిక్గా అయిపోతాడు, మారిపోతాడు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చెప్పండి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దూషింతురో ఆ విషయంలో మీ సత్క్రియలు చూడు. ఇప్పుడు నువ్వు మంచోడు కదన్నాడు, నువ్వు మంచోడు నిరూపించుకోకడగాడ. నేను ఆ రోజు ఎలా చేశాను, ఈ రోజు ఎలా చేశానని నువ్వు మాటలతో చెప్పి నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది. నువ్వు సమాధానం చెప్పకు, నువ్వు ఉన్నతంగా బతుక్కుంటూ వెళ్ళిపో. ఆడు మారతాడు. ఇప్పుడు కావాలని ఒక వ్యక్తిని తప్పు పడుతున్నాడు అలా. ఎన్ని సమాధానాలు చెప్తే మాతో ఒప్పుకుంటాడు చెప్పండి? నా పాయింట్ మీకు అర్థం లేదు. కావాలని ఒక వ్యక్తిని తప్పు పడుతున్నాడు, ఎన్ని విషయాలు చెప్తే ఒప్పుకుంటాడు? ఎన్ని చెప్పినా ఒప్పుకోడు. ఇక పైగా ఎలా ఉండదు చెప్పనా? పైగా ఉంటే పచ్చగా ఉన్న లోకం అంతా పచ్చగా ఉన్నట్లు నేను అక్కడికి నచ్చలేదు కనుక ఏ చిన్న చేసినా తప్పులే కనబడుతుంది. ఉదాహరణకి మీకు కూడా చెప్పనా? ఇది ఇందులో కట్ చేద్దాంలేండి. ఉదాహరణకి చెప్తాను, ఇందులో కట్ చేద్దాం. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇలా వీడియో మాట్లాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని ఒక వీడియో మాట్లాడాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, హాయ్ ఫ్రెండ్స్ అనడం తప్ప ఒక సేవకుడిగా? తప్పని వాళ్ళు చేస్తండి. హాయ్ పాస్టర్ గారు హాయ్ ఫ్రెండ్ అనకూడదు అన్న వాళ్ళు చేస్తండి. ఎవరెత్తరు తిట్టి? తప్పు కదనా? తప్పు కదా? నిజంగా తప్పు కదా? నైస్, నిజంగా తప్పు కదా? అదేంటి కమిషన్ నిజంగా తప్పు కదా? ఎవరు మాట్లాడలేదండి? తప్పు కదా? హాయ్ ఫ్రెండ్స్ అంటే తప్పు కదా అంటారేంటండి బాబు మీరు? తప్పు కదా? నిజంగా తప్పు కదా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరు మాట్లాడరేటరా? హాయ్ ఫ్రెండ్స్ అనడం తప్పు కదా పాస్టర్ గారు? ఏడు మాట్లాడు. పాస్టర్ గారు హాయ్ ఫ్రెండ్స్ అనొచ్చేటి? సంఘస్థులు హాయ్ ఫ్రెండ్ అనకూడదా? అంటే హాయ్ ఫ్రెండ్ అన్న పాపమా పాస్టర్? ఎవరు మాట్లాడరేటరా? ఎందుకు పదం మాట్లాడని చెప్పనా? ఏంటి నేను హాయ్ ఫ్రెండ్ అన్నానంట తప్పు అంట. అన్నది ఎవరంట? నేనంటే నచ్చని వ్యక్తి అంట. అంటే తప్పు పట్టడానికి వాళ్ళకి వంకలు అవసరం లేదండి. ఏ చిన్నదని ఎలా కనబడుతుంది? ఒకవేళ నిజంగా హాయ్ ఫ్రెండ్స్ అనడం తప్పు అనుకుంటే మీ అందరూ కూడా ఏమనిపించాలి పదం? మీకు ఎవరికి తప్పు ఆ వ్యక్తికి ఎందుకు తప్పు అనిపించింది? ఆ వ్యక్తికి నేను నచ్చలేదు అంతే. నచ్చకపోతే మనం ఏం చేసినా ఎలా ఉంటుంది దానికి? కనుక అలాంటి మనం సమాధానం చెప్పకూడదు. మన బ్రతుకుతోనే ఏం చెప్పాలి? మన బాగా బతికి బుద్ధి చెప్పాలి తప్ప అలా అనడం తప్ప ఎలా అనడం తప్ప నేను నిరూపిస్తాను వేస్ట్. అలాంటి దగ్గర నిరూపించిన ఏముండదు. నచ్చనుడి దగ్గర సమాధానం మనం చెప్పకూడదు. అది చెప్తాడు. అన్ని జనులు మీరు ఏ విషయంలో మేము దూతిస్తారో వాళ్ళ దగ్గర మీరు సమాధానం చెప్పేయడానికి మీరు ప్రయత్నాలు చేయకండి. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాళ్ళకి అర్థవాలి. అరే బాగా బతుకుతున్నాడు రా అనేసాను రా అనుకోవాలి. నువ్వు సమాధానం చెప్పేదో నిరూపించేద్దాం అనుకుంటే కుదరదు. లోబడాలి.
కింద చెప్తాడు, ఇంకా కింద చెప్తాడు, ఇంకా కింద చెప్తాడు చూడండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభుకు నిమిత్తమై లోబడి ఉండండి. ప్రతి కట్టడకు ఏం చేయలేదు, లోబడ్డాడు. యుక్త ప్రవర్తన కలిగి ఉండడం ఏంటనుకుంటున్నారు? మంచి సాక్షి జీవితం కలిగి ఉండడం అనుకుంటున్నారు. ఎవరు చెప్పినా వారికి మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. అధికారులు దేవుడు మనకి ఇచ్చాడు, అధికారులకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. స్కూల్కి వెళ్తున్నావా, స్కూల్ టీచర్కి లోబడి ఉండాలి. ఉద్యోగం చేస్తున్నావా, ఆ ఉద్యోగానికి యజమానికి నువ్వు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఓ బోట్లో రైతుగా కుదిరావా, శరంకి నువ్వు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఓ సంఘానికి వస్తున్నావా, పాస్టర్కి ఎలా ఉండాలి? అదే అర్రా మంచి సాక్షి జీవితం కలిగి ఉండడం అంటే. నేను లోబడినండి, నేను బాగా బతుకుతున్నానండి, పిచ్చోడు నువ్వు. పాస్టర్ గారికి లోబడ్డంట, కానీ ఎలా బతుకుతున్నాడంట నువ్వు అనుకుంటే ఎలాగా? అది దేవుని చిత్తం కాదు. ఇంకా ఏం చెప్పాడండి, ఏం చెప్పాడండి? మనుషులు నియమించే ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తం లోబడి నుండి రాజు అందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులు ప్రతిదండ చేటుకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారికి లోబడి ఉండండి. రాజు చెడ్డోడని ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడండి, ఆడు మంచోడైనా చెడ్డోడని నీకు ఎవరు? ముఖ్యమంత్రి నోరు మూసుకొని లోబడటమే. నాకు నచ్చలేదండి లోబడాలంటే జైలు ఎత్తండి. చెడ్డోడైనా మంచోడైనా నువ్వు ఎవరి కింద అయితే ఉంటున్నావో వాడికి నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. చెప్తున్నాడా? ఎలాగంటే ఇప్పుడు చెప్తున్నాడు ఎలా లోబడాలి? మీరు యుక్త ప్రవర్తన గలవారే ఉండండి. చెడ్డోడు కూడా నువ్వేం చేయాలి? లోబడాలి. అదే దేవుని చిత్తం. చెడ్డోడికి ఎలా లోబడతామండి? లోబడాలి. మీ ఆయన చెడ్డోడా, అయినా లోబడాలి. వదిలేస్తానంటే కుదరదు. మీ ఆవిడ చెడ్డదా, అయినా లోబడాలి. వదిలేస్తానంటే కుదరదు. విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు. లోబడమే, ప్రేమతో మార్చడమే. కొందరు చెప్తే వినరు. చెప్పి నోరు పాడు చేసుకోకండి. మీరు హ్యాపీగా బతకండి, చక్కగా బతకండి. మిమ్మల్ని చూసి ఏమైపోతారు? ఒకరోజు మారిపోతారు. మారట్లేదు వంకలే కానీ ఎందుకు మారిపోవాలండి? నువ్వు బాగా బతికితే మారిపోవాలా? నువ్వు బాగా చెప్తే మారిపోవాలా? మారాలని రూల్ లేదు. వాళ్ళు నిందించాల్సిన అవసరం ఏమి లేదు. నువ్వు ఒకటే పని, నువ్వు బాగా బతకడం, దేవుడికి నువ్వేం చేయడు? ప్రార్థన చేయడమే. అంతకు మించి మరొకటి లేదు. మంచో లేదో లోబడతారండి, చెడ్డో లేదో లోబడినాడు. కొంత కింద చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులు ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి. మంచోడికి నువ్వు ఎలాగైతే దండం పెడుతున్నావో చెడ్డోడికి నువ్వేం పెట్టాలి? దండం పెట్టాలి. మంచోడికి ఎలా అయితే నువ్వు లోబడుతున్నావో చెడ్డోడు కూడా నువ్వేం చేయాలి? అంత లోబడ్డు నీకు ఇష్టం లేదా? అక్కడి నుంచి పో బయటికి. అక్కడే ఉంటే ఏం చేయాలి? లోబడాలి. అలా లోబడి మంచి సాక్షి జీవితం కలిగి ఉండడం కూడా ఏంటి? దేవుని చిత్తం. పందిల ముత్యాలు మీరు వేయొద్దు. చూడండి, మనిషిని చూడండి. చెప్తే అర్థమవుతుందని కూడా చెప్పండి. ఇది చెప్తే అర్థం కదని కూడా చెప్పకండి. సైలెంట్గా ఉండండి. మీ పని మీరు చేసుకుంటే ముందుకు వెళ్ళిపోండి. అలా యుక్త ప్రవర్తన కలిగి ఉండడం కూడా ఏంటి? దేవుని చిత్తం. ఇది 4వది. 5వది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. బయలుపరచబడిన దేవుని చిత్తంలో 5వది ఏంటంటే మేలు చేసి శ్రమ పడడం కూడా ఏంటి? దేవుని చిత్తమే. ఒకసారి మనకు అనిపిస్తుంటది, అరే ఆడికి మేలే చేశాను కానీ నన్ను ఏం పెట్టాడు? శ్రమ పెట్టాడు. కంగారేం పడకు. అది కూడా ఏంటి? దేవుని చిత్తమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ముగిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు. ఎలయనగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల ఇది హితం అంటే చాలా మంచిదంట. ఏది మంచిది? మంచి చేసి కూడా అటు పక్కోడికి అన్యాయంగా మాట్లాడితే, అటు పక్కోడు నేను ఇబ్బంది పెడితే, అటు పక్కోడు నేను హింస పెడితే నువ్వు సంతోషంగా ఉన్నాయన అది మంచిది అని చెప్తే ఏమన్నా చూడండి. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనత? నువ్వు తప్పు చేసావు, ఆడు తన్నాడు, ఏంటి దానివల్ల నీకేం ఘనత రాదు. నువ్వు మంచి చేసావు, అయినాడు తన్నాడు, అయితే నీకేం జరుగుతుంది? ఘనత వస్తుంది. నువ్వు కంగారు పడకు. చెప్తున్నాడు చూడ. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితే. అసలు సంఘంలోకి వచ్చిందే దేనికి? మంచి చేసి కూడా దెబ్బలు తినడానికి, మంచి మాటలు చెప్పి కూడా తిట్లు తినడానికి. కొంతమందికి అన్ని మంచి మాటలు చెప్పండి, ఏదో పుల్ల పుడుతూనే ఉంటాడు.
పడుచుకోనియండి అంటే అనుకోండి, తిడితే ఉన్నాయండి. అంటే గతంలోని ఒక 4 సంవత్సరాల క్రితం ఎవడన్నా ఏదన్నా అంటే సర్రమని వచ్చేసేది కోపం నాకు. ఏదో కౌంటర్ వేసేసేవాడు, ఏదో సమాధానం చెప్పేసేవాడు. ఇప్పుడు చెప్పట్లేదు. అంటే అనుకోని ఎన్ని రోజులు అంటాడు రోజు నోరు మూసుకుంటాడు. మన సమాధానం చెప్పడం ప్రారంభించాం అనుకోండి, అటు పక్క నుంచి మళ్ళీ ఒకటి వస్తుంది, మళ్ళీ చెప్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తే మళ్ళీ వస్తుంది. మన రాయేశ్వరం మానేసి అనుకోండి, సరైపోతాడు. అదే చెప్తున్నాడు. ఎవరో వచ్చిన తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేమి కనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. ఇందుకు మీరేమయ్యారు? పిలబడ్డారు. మనం లోపలికి వచ్చిందే శ్రమలు అనుభవించడానికి. క్రైస్తుడు అంటే ఏంటి? శ్రమలు అనుభవించాలి. ఆ పేతురు పత్రిక అంతా మీరు చదవండి. 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వెళ్దాం. అటు ఎడుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించాలి. అలా బాధ అనిపించినప్పుడు నువ్వేమపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచవలన. అసలు క్రైస్తవుడు అంటేనే ఏం పట్టడానికి వచ్చాడు? శ్రమలు. మరో చోట ఉంటుంది, తిమోతి పత్రికలో ఉంటుంది, సద్భక్తి కలిగి బ్రతికి ఉద్దేశించి వారు అందరూ హింసపడతారు. శ్రమలు పడ్డానికి వచ్చాం, ఇబ్బందులు పడ్డానికి వచ్చాం, కష్టాలు పడ్డానికి వచ్చాం. లోకులు కాకులు ఏవో మాట్లాడుతుంటారు, ఏవో రాడుసిరుతుంటారు. నువ్వు ప్రతిదాన్ని స్పందించుకో అన్నాడా? సహించు. అలా సహించడం కూడా దేవుని చిత్తం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన కొట్టారు, తిట్టారు, ఉమ్మి వేశారు, ఆయన ఎలా పడితే అలా మాట్లాడారు. కానీ మహానుభావుడు ఒక్క పదం కూడా తిరిగి ఏం చేయలేదు. కింద మాట్లాడుతుంటాడు, ఆయన కోసం మాట్లాడుతూ కింద ఏం మాట్లాడుతుందో చూడండి. 23వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనమైతే కత్తులు రెత్తమే అండి, జనాలు పోగేసేస్తామే. యేసుక్రీస్తు ఏం చేయలేదంట? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక. నన్నే కొడతామంటారా, నేను ఎవరరా? ఈ లోకానికి సృష్టికర్తనరా, ఆమె పట్టంటే నువ్వు ఎగిరిపోతారా అని ఏం చేయలేదు. ఆయన బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, ఇబ్బంది అనుభవించాడు. ఎక్కడ ఆయన నోరు మెదపలేదు, ఎదిరించలేదు, తిరగబడలేదు, సహించాడు. అలా సహించడం కూడా దేవుని చిత్తం అని యేసుకు తెలుసు కనుక సహించాడు. ఇప్పుడు సహించడం దేవుని చిత్తం సంగతి మనకు తెలియక మనం ఏం చేస్తాం? సహించట్లేదు, ఆవేశపడిపోతున్నాం, కంగారెక్కిపోతున్నాం, అటు పక్కడికి ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాం, ఏదో ఒకటి చేసేయాలనుకుంటున్నాం. ఈలో మనమే ఎందులో పడిపోతాం? గుంటలో పడిపోతాం. మనం పడకుండా ఉండాలంటే అడంటుంటే మనం ఏం చేయడానికి ఇష్టపడాలి? సహించడానికి. అటు కొడుతుంటే పడ్డానికి, తిడుతుంటే పడ్డానికి. సైలెంట్ అయిపోండి. తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నాలు చేయకండి. గొడవ జరుగుతున్నప్పుడు తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేసామా, గొడవ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు తప్పు చేసావంటే నేను చేయలేదని కారణాలు చెప్పి ఈ కారణం వల్ల కారణాలు చెప్పే ప్రయత్నం చేయకండి. నమ్మడు. నమ్మేవాడు ఎలా ఉంటాడు చెప్పనా? నీ దగ్గరకు వస్తాడు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది విధానం కాదని చెప్తాడు నమ్మేవాడు. నమ్మనోడు ఏం చేస్తాడు? రాయిసిపోతాడు. యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసుక్రీస్తు ఏం చేశాడంటే బదులు దూషించలేదంట. శ్రమ పెడుతుంటే ఆయన తట్టుకున్నాడు తప్ప ఎదిరించలేదంట, ఎదురు తిరగలేదంట. అలా మౌనంగా ఉన్నాడంట. అలా మౌనంగా ఉండడం కూడా దేవుని చిత్తం అని యేసుకు తెలుసు కనుక దేవుని చిత్తాన్ని యేసు జరిగించాడు. ఈ విషయాలు వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని చిత్తం అంటే ఏంటో కాదు. శ్రమ పెట్టబడి మనం మౌనంగా ఉండడం కూడా ఏంటి? దేవుని చిత్తమే. ఇది 5వది. ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుని చిత్తం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. 5 విషయాలు చెప్పాను. అందులో మొదటిది పరిశుద్ధంగా జీవించడం అని చెప్పాను. నెక్స్ట్ కృతజ్ఞత కలిగి జీవించడం దేవుని చిత్తం అని చెప్పాను. నెక్స్ట్ ఆత్మపూర్ణులే ఉండడం దేవుని చిత్తం అని చెప్పాను. నెక్స్ట్ మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండడం దేవుని చిత్తం అని చెప్పాను. చివరికి శ్రమ పెట్టబడి మీరు సంతోషంగా ఉండడం కూడా దేవుని చిత్తం అని చెప్పాను. ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటో మీకు ఏమైపోయింది? క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో మీకు తెలిసిపోయింది కనుక ఇక మీ పని ఏంటి అంటే దేవుని చిత్తం జరిగించడం. ఇన్ని తెలిసిన తర్వాత కూడా మీ దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఇక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ఒకప్పుడు దేవుని చిత్తం తెలియదంటే అందుకే చేయలేదు అన్నామంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో నీకు తెలిసిపోయింది. దేవుని చిత్తం తెలిసిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? జరిగించాలి. జరిగించకపోతే ఏమవుతుందని అంటారేమో. చివరగా జరిగించకపోతే ఏం జరుగుతుంది నువ్వు అంటే చివరిగా నీతో మాట్లాడుతున్న మాట లోకాసువార్త 12వ అధ్యాయం 47వ వచనం.
తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు దేవుని చిత్తం ఎరిగారు లేదా మీరు? ఏంటది? ఇప్పుడు చెప్పిన 5 విషయాలే దేవుని చిత్తం. అలా ఎరిగి ఉండియు, మీరు తెలుసుకొని ఉండియు సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బల తగులును. ఈ పాఠం నేను చెప్పకపోతే కొన్ని దెబ్బలే, చెప్పిన తర్వాత చాలా దెబ్బలు తగిలేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా దెబ్బలు తగలకుండా ఉండాలంటే దేవుని చిత్తం తెలుసుకుని మీరు దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? జరిగించారు. కింద చెప్తూ ఉంటాడు అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా చూసును. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వానది ఎక్కువగా అడుగుతారు. దేవుడు మీకు అన్ని విషయాలు చెప్పాడు. తన చిత్తాన్ని బయలుపరిచాడు, గ్రంథంలో రాయించాడు, తన సేవకుల ద్వారా మీతో మాట్లాడించాడు, మీకు అన్ని చిత్తాలన్నీ తెలియజేశాడు. చిత్తం అంతా తెలుసుకున్న తర్వాత చేయవలసింది అంటే తెలుసుకున్న తర్వాత ఇది చేయవలసిందంటే చిత్తం జరిగించడానికి నువ్వు ఏం చేయాలి? ఒక కమిట్మెంట్తో ఇంటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్తున్నప్పుడు అనుకోవాలి, అయ్యో ఇప్పుడు వరకు చేసిన చిత్తం ఎంత, చేయాల్సింది ఎంత మనం ఆలోచించుకోవాలి. మనం ఎంత మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించగలుగుతున్నాను, బాధల్లో నేను స్తుతించలేకపోతున్నాను. ఒకసారి బాధల్లో కూడా దేవుని స్తుతించడం ట్రై చేద్దాం అని ట్రై చేయండి. అలవాటు అవుతుంది. రేపు పెద్ద శ్రమలు వచ్చినా కూడా నీకు అలవాటు ఉంది కనుక ఏం చేయవు? పెద్ద కాతర చేయవు కనుక దేవుని చిత్తాన్ని ఉన్నతంగా బలంగా జరిగించడానికి మీరు ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. గట్టిగా మాట్లాడాలంటే దేవుని చిత్తం జరిగించడానికి మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. దావీదు సమర్పించుకున్నాడు, యేసు సమర్పించుకున్నాడు, బైబిల్ భక్తులందరూ సమర్పించుకున్నారు. విన్న తర్వాత మళ్ళీ మనం సమర్పించుకుందాం. దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. దేవుడిని మహాలోకాలకి చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నాయన తండ్రి, నీ పిల్లలకి నీ మాటలు తెలియజేశాను తండ్రి. నీ చిత్తం ఏంటో నాయన ఇప్పటి వరకు తెలియక వాళ్ళు జరిగించడంలో మేము విఫలమైపోయామేమో దేవా. నీ చిత్తం ఏంటో నాయన అనేక విషయాలు మేము తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకున్న మేము తండ్రి ఇక్కడి నుంచి మా జీవితంలో వాటిని జరిగించడానికి తండ్రి పరుగులు పెట్టడానికి చూపించండి. మమ్మల్ని మేము మీ చిత్తాన్ని జరిగించుకోవడానికి సమర్పించుకునే ఒక గొప్ప స్థితిని మాకు దయచండి. మా అందరి గోలు ఒకటే, మా అందరి టార్గెట్ ఒకటే, మీరున్న రాజ్యం చేరాలన్నదే మా ఆశ, మా కోరిక తండ్రి. ఆ రాజ్యం చేరడానికి మమ్మల్ని మేము సమర్పించుకొని నీ చిత్తాన్ని ఉన్నతంగా జరిగించి అనేక ఆత్మలు పట్టేలా, అనేక ఆత్మలు రక్షించేలా, అనేకులు తండ్రి మీ వైపు మళ్లించేలా మా బ్రతుకుల్లో పెను మార్పులు కలగజేయమని, ఉన్నతమైన సాక్షి జీవితాన్ని కలిగి జీవించడానికి కూడా చూపించమని మేము చేస్తున్న ఈ చిన్న ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకొని మేమంతా మీ చిత్తం జరిగించి మీరున్న రాజ్యం చేరే అదృష్టం అందరికీ మీ దయచేయమని, తదుపరి జరగబోతున్న ఆ కార్యక్రమంలోనికి మేము చేతులు మంచడానికి సిద్ధపడుతుండగా నీ కుమారుడు బలియాగాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను తండ్రి ఉన్నతంగా మార్చుకోవడానికి చూపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడుగు వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.